ఇప్పుడు మనమైతే కొరియర్ ఆఫీస్ తీసుకెళ్ళిపోవాలి ఇంకా తీసుకెళ్ళడానికి. అలాగే మనకైతే ఇప్పుడు ఫీడర్స్ డ్రింకర్స్ కూడా ఆర్డర్ చేసామండి, వచ్చేసాయి. మనమైతే మన దగ్గర ఇంక్యుబేటర్ కొనుక్కున్న వాళ్ళకైతే పంపిస్తామండి. దానికి ఏముంటుంది పేమెంట్ తీసుకుంటాము. సార్ ఇప్పుడు మనకైతే బాగా వచ్చిందండి ఇది ఫీడర్లు డ్రింకర్లు హోల్సేల్గా తెప్పించామన్నమాట. సార్ మనకి ఫీడర్లు డ్రింకర్లు చూసినట్టయితే చాలా క్వాలిటీ కలిగి ఉన్నాయి. ఇది చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయన్నది అంటే ఇది మనము కంపెనీ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకుంది అనమాట. ఇప్పుడు మనకైతే బ్రూడింగ్ చేసుకోవడానికి ఎలక్ట్రిక్ ఇది వచ్చిందండి. ఇది చూడండి ఇంత ఉందండి స్టాక్. జస్ట్ అదొక 100 పీసులు ఇదొక 100 పీసులు మాత్రమే తెప్పించాము. ఇవి రీసెంట్గా తెప్పించానండి అమెజాన్లో నేను. కాకపోతే మీరు క్వాలిటీ అంతా చూసుకుంటే చాలా బాగానే ఉంది, కానీ అమెజాన్ తెప్పించింది కూడా. కాకపోతే ఇదేమో మరి కొంచెం హార్డ్గా ఉందండి ప్లాస్టిక్. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు శ్రీన్ ఫార్మ్స్. ఇప్పుడైతే మనమైతే ఇంక్యుబేటర్స్ రెడీ ఉన్నాయండి, నేను బుకింగ్ అయినా మొత్తము. ఇప్పుడు మనమైతే కొరియర్ ఆఫీస్ తీసుకెళ్ళిపోవాలి ఇంకా తీసుకెళ్ళడానికి. అలాగే మనకైతే ఇప్పుడు ఫీడర్స్ డ్రింకర్స్ కూడా ఆర్డర్ చేసామండి, వచ్చేసాయి. మనమైతే మన దగ్గర ఇంక్యుబేటర్ కొనుక్కున్న వాళ్ళకైతే పంపిస్తామండి. దానికి ఏముంటుంది పేమెంట్ తీసుకుంటాము, మనకు పడిన కాస్టే తీసుకుంటాము, ఎక్కువ ఏం తీసుకోము. కాకపోతే ఇంకా నెసరీ కదండి, అందరికీ వచ్చిన కస్టమర్ ప్రతి ఒక్కరికి ఒక ఫీడర్ ఒక డ్రింకర్ కావాల్సి ఉంటుంది. పిల్లలు వచ్చినప్పుడు వాటికి మేత పెట్టడానికి ఎక్కువ పిల్లలు చేసుకునేలా ఉంటే ఇంకా ఎక్కువ కావాల్సి ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ మనమే ప్రొవైడ్ చేస్తే మీరు ఎక్కడ వెతుక్కొని వెళ్ళాల్సిన పని లేదు. అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేసుకొని వెయిట్ చేయాల్సిన పని లేదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అందుకని బుక్ చేయడం జరిగింది, వచ్చింది అది ఈరోజు పార్సిల్. ఇప్పుడు వెళ్తున్నాను, అలాగే తీసుకొని వస్తాను. దాంతోపాటు ఇది బ్రూడింగ్ సెటప్కి బ్రూడర్ అండి. మన దగ్గర పిల్లలు కొంచెం ఎక్కువైపోయినాయి ఇప్పుడు. కాకపోతే ఇది వెదర్ కూడా చూస్తే చాలా కూలింగ్ ఉంటుంది నైట్ టైము. మనకు ఒక నెల దాటిన పిల్లలు కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుందండి ఈ వెదర్ వల్ల. చాలా అంటే చాలా ఎక్కువ మంచు పడుతుంది. కాబట్టి నైట్ మొత్తము బ్రూడింగ్ సెటప్ వేసి ఆన్ చేసి వదిలేస్తాము ఉదయం 7 దాకా, బాగా ఎండొచ్చేదాకా. తర్వాత నార్మల్ అయిపోతాయి పిల్లలు. అది కూడా ఆర్డర్ చేశానండి, అది కూడా తక్కువ రేట్లోనే ఇవ్వడం జరుగుతుంది. వెళ్ళి చూద్దామండి. ఇప్పుడైతే కలెక్ట్ చేసుకుందాము కొరియర్ ఆఫీస్లో. సార్ ఇప్పుడు మనకైతే బాగా వచ్చిందండి ఇది ఫీడర్లు డ్రింకర్లు హోల్సేల్గా తెప్పించామన్నమాట. దీనిలో అయితే ఒక దాంట్లో ఫీడర్లు ఉంది, ఒక దాంట్లో అయితే మనకి డ్రింకర్లు పంపించారు. ఈ 2 ఫీడర్లు డ్రింకర్లు పంపించారు సార్ ఇప్పుడు మనకి. అది కాకుండా ఇంకా ఇది ఎలక్ట్రిక్ బ్రూడర్ అండి, కరెంట్ వేసుకుంటే నడుస్తుంది అనమాట. ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంటుంది అనేసి. సార్ మనకి ఫీడర్లు డ్రింకర్లు చూసినట్టయితే చాలా క్వాలిటీ కలిగి ఉన్నాయి. ఇది చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయన్నది. మామూలుగా మనం అమెజాన్లో తెప్పిస్తే ఈ ప్లాస్టిక్ ఇట్లా ఉండదు సార్. మన దగ్గర ఆల్రెడీ వేరే కూడా ఉన్నాయి, చూపెడతాం రండి. ఇది మనము కంపెనీ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకుంది అనమాట. ఇది మన అమెజాన్లో తెప్పించిందండి. దీనికి చాలా తేడా ఉంది సార్. దీంట్లో చూస్తున్నట్లయితే కలర్లో కావచ్చు, క్వాలిటీలో కావచ్చు. అంటే పాతదే ఇది కొత్తదే, కానీ ఇది కొత్తలో ఉన్నప్పుడు కలర్ ఉంటుంది, కానీ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎంత ప్రీమియం అనిపిస్తుంది. చాలా బాగుంది. నాకు కూడా తెలియదు ఇంత మంచిగా వస్తుందని. నేనైతే ఏదో నార్మల్గా ఉంటుంది, ఏంటి క్వాలిటీ నార్మల్గా ఇదే క్వాలిటీ వస్తుందని నేను అనుకున్నాను. ఇప్పుడు దాకా చూడలేదు నేను ఎక్కడ. పట్టుకోవడానికి కూడా ఐరన్ ఒక రాడ్ ఇచ్చారు. ఈ రాడ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. దాంతోపాటు స్ట్రెంత్ ఉంది సార్. ప్లాస్టిక్ అనేది చాలా స్ట్రెంత్ ఉంది. నాకు తెలిసినంత వరకు నీటిలో పెట్టుకుంటే మనకి ఏం ప్రాబ్లం రాదు. స్ట్రాంగ్ ప్లాస్టిక్ కాబట్టి మనం ఏమైనా ఎండలో పెడితే కొన్ని రోజులైన తర్వాత పోతుందేమో. స్ట్రాంగ్ ఉన్నాయి కొంచెం ప్లాస్టిక్లో అయితే పనికిరాదు. ఇలా మెత్తగా ఉన్నైతే ఎండలో ఉన్న పని చేస్తుంది. కాకపోతే మనం ఫీడర్లు డ్రింకర్లు ఎవరు ఎండలో పెట్టారండి, నీటిలోనే పెడతారు. నీళ్ళు కానీ కోళ్ళకి దానా నీళ్ళను. ఇదైతే చాలా క్వాలిటీ ఉందండి. చూద్దాము ఇంకా ఏమన్నా ఉన్నాయన్నది. శాంపుల్ కోసం 100 పీసులు తెప్పించామండి ఇవి. దాంతోపాటు ఇదిగోండి డ్రింకర్లు. డ్రింకర్ కూడా చూడొచ్చు. ఇప్పుడు మీరు చూసిన డ్రింకర్కి దీనికి చాలా తేడా ఉంది. 1.5 లీటర్ అండి. హైట్లో కావచ్చు డిఫరెన్స్ ఉంది. పట్టుకోవడానికి వస్తే హ్యాంగర్ కావచ్చు. చూడండి క్వాలిటీ చాలా బాగుంది. దాంతోపాటు ఇది ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, చాలా నచ్చింది నాకైతే. కొత్త కదా, కొంచెం వేసి తీసేదాకా కొంచెం అట్లా ఉంటుంది. ఈ ప్లాస్టిక్ చూడొచ్చు మనం ఎంత స్ట్రెంత్ ఉన్నదండి. చూడండి బాగానే ఉంది సార్. కాకపోతే నాకు ఒక డౌట్ వస్తుంది దీని మీద.
ఇది వచ్చేసి మనకి ఇట్లాంటి ప్లాస్టిక్ ఉంది కదా, ఇదైతే స్మూత్ గా ఉన్న ప్లాస్టిక్ ఉంది, ఇది హార్డ్ ప్లాస్టిక్ ఉంది. హార్డ్ ప్లాస్టిక్ నాకు తెలిసిన వరకు కొంచెం ఎండలు పడితే ఇవన్నీ పోతాయి అనిపిస్తుంది, త్వరగానే పడవుతుంది ఎండలో పెడితే. కానీ మనం ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు సార్. ఇవన్నీ ఎప్పుడున్న పిల్లలకు కానీ పెద్ద కోళ్ళకి కానీ దానా నీళ్ళు అన్ని నీటిలోనే పెడతాం మామూలుగా, ఎవరు ఎండలో పెట్టరు. నార్మల్గా పెట్టుకుంటే ఏం ప్రాబ్లం వచ్చేలా లేదు. కాకపోతే ఇది స్ట్రాంగ్ ఉంది సార్, ప్లాస్టిక్ బాడీ అనేది చాలా స్ట్రెంత్ కూడా ఉంది. ఇది చూసుకున్నట్లయితే చాలా బాగుందండి క్వాలిటీ, నాకైతే చాలా నచ్చింది. ఇంత బాగుంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కంపెనీ వాళ్ళు ఇచ్చేది. హ్యాంగింగ్ కూడా చాలా బాగుంది పట్టుకోవడానికి అంతా. సరే ఇప్పుడు మనకైతే బ్రూడింగ్ చేసుకోవడానికి ఎలక్ట్రిక్ ఇది వచ్చిందండి. ఇది నేనైతే చాలా ప్రీమియం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ పర్లేదు బాగానే ఉంది, అంతేం బాగాలేకుండా ఏం లేదు, అంతేం ఓవర్గా కూడా చెప్పలేం బాగుందని చెప్పి. ఇదైతే కాయలు ఇచ్చారండి మనకైతే, వాటర్ హీటర్లో ఇలా డిప్ చేస్తాం కదా వాటర్లో బకెట్లో, అలా ఉన్నట్టుంది ఇది కాయలు చూస్తా ఉంటే. కాకపోతే దీని లోపల ఒక పాజిటివ్ ఒకటి నెగిటివ్ అంటే న్యూట్రల్ ఒకటి పేజ్ ఒకటి ఇచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇది వీట్ ఎక్కేలా ఉంది. దీంతో పాటు ఇది టెంపరేచర్ కంట్రోలర్ అనుకుంటాను, మనకి ఎంత వేడి ఉండాలనేది ఇది మేబీ నాకు తెలిసినట్టు సెట్ చేసుకోవచ్చు. దీని మీద ఉంది ఒక 0, 50, 100, 150, 200, 250, 300 ఇలా ఉంది. ఇది మేబీ రెగ్యులేటర్ ఇట్లా సెట్ చేసుకుంటే ఎంత కావాలంత హీట్ పెంచుకునేలా ఉంది చూస్తా ఉంటే. ఫస్ట్ టైం సార్ ఇది వాడేది, చూద్దాము. నేను పర్సనల్గా వాడి చూస్తాను, బాగుంటే ఒకవేళ మనకి రైతులకి ఏమైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే రికమెండ్ చేస్తానండి. తర్వాత నేను పర్సనల్గా వాడని నేను చెప్పలేను క్వాలిటీ ఎలా ఉందని. కాకపోతే ప్రీమియంగా ఉన్నాయండి మొత్తం. ఇది ప్లేట్ కానీ అన్ని హ్యాంగ్ చేయడానికి అన్ని ఇచ్చారు దీనికి సపోర్టివ్గా. ఇది హ్యాంగింగ్ హుక్స్ అండి ఇవి, దీన్ని మొత్తం దాన్ని తగిలించేసి ఎక్కడైనా హ్యాంగ్ చేసి పెట్టుకోవచ్చు. దీన్ని చూద్దామండి, ఫస్ట్ ఫిట్ చేసి చూద్దాం ఇవన్నీ. మొత్తం అన్ని అయితే మనకు అనుకున్న మెటీరియల్ అన్ని వచ్చేసినాయి. ఇప్పుడైతే ఎవరికైనా కానీ అమెజాన్లో బుక్ చేసుకోవాలి లేదా వేరే టౌన్లో వెళ్ళి కొనుక్కోవాలన్న పరిస్థితి ఉన్నదో, మీకు ఏమన్నా ఇంక్యుబేటర్ బుక్ చేసుకునేటప్పుడే అడిషనల్ దీనికి ఎంత పేమెంట్ చేసుకుంటే మనము మీకు ఇంక్యుబేటర్తో ఇచ్చి పంపేయడం జరుగుతుంది. సరే ఇప్పుడైతే మనకైతే చూడండి ఇంత ఉందండి స్టాక్. జస్ట్ అదొక 100 పీసులు ఇదొక 100 పీసులు మాత్రమే తెప్పించాము. ఇప్పుడైతే ఇవి ఇప్పుడు మనకు వచ్చే మేజర్ ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, మీరు ఇంక్యుబేటర్ బుక్ చేసుకుంటారో అప్పుడు మీకేం అవసరం అనిపించదు ఫీడర్లు డ్రింకర్లు. కాకపోతే ఆ పిల్లలు వచ్చిన తర్వాత దానికి మేత అనేది ఎక్కడ వేయాలనేది కన్ఫ్యూజ్ అవుతుంది. మనం ఏం చెప్తాము, ఒక సంచి వేసుకోండి, 2 అంగాలు ఇసుకేసుకోండి అంటాము. ఒక బౌల్లో మీరు ఏం చేస్తారంటే, ఇదే బౌల్ అనుకోండి, ఒక ప్లేట్ లాంటిది, ఆ ప్లేట్ లో మీరు ఒక దానిలో మేత వేసేస్తారు, ఇంకో దాంట్లో నీళ్ళు వేసేస్తారు, పక్కన పెట్టేస్తారు. కోడి పిల్లలు ఏం చేస్తాయి, ఈ నీళ్ళలోకి వస్తుంది, మొత్తం తిరుగుతుంది, మళ్ళీ బయటకు వెళ్తుంది, అక్కడ వెళ్ళి అక్కడ ఉన్న ఇసుక తొక్కుతుంది, మళ్ళీ వాటర్లో వస్తుంది, అలాగే వీళ్ళు ఫీల్డ్ లో తొక్కుతుంది, మొత్తం అంతా కంపు అయిపోతుంది అనమాట ఏరియా. దానివల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు పిల్లలకు, కూడా చాలా రోగాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం సజెస్ట్ చేస్తున్నాం ముందే, అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో బుక్ చేసి తెప్పించుకోండి సార్ ఏముంది దాంట్లో అని చెప్పి. కాకపోతే ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్ కి బుక్ చేసుకోవడం కొందరికి రావద్దు, కానీ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఆ టైం కరెక్ట్ గా గుర్తుకొస్తుంది. కాబట్టి మనం బుక్ చేసిన తర్వాత వారం రోజులు పడుతుంది రావడానికి. అప్పుడు ఎమర్జెన్సీ కోసమో ఇలా వాడుతున్నారు, కానీ ఇప్పుడు మనం తప్పించడం జరిగింది. దీన్ని అయితే మనమైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కిందో గిఫ్ట్ కిందో ఇవ్వడం జరగదండి. ఎందుకంటే మనం దీనికి డబ్బులు పెట్టుకున్నాము, చాలా దూరం నుంచి తెప్పించామండి. దాంతోపాటు కొరియర్ ఆఫీస్లో కొరియర్కి అక్కడ పేమెంట్ చేయాలి, మనం తీసుకొచ్చిందో వదిలేసండి, అదేమొద్దు. దీని పడిన కాస్ట్ దాని మీద కొరియర్ చార్జ్ తీసుకుంటాము, ఇంకేం ఎక్కువగా తీసుకోము. దీని ప్రైస్ ఎంత అవుతుందని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి మనం చెప్తాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇది క్వాలిటీ అయితే బాగుంది అనమాట. చూడండి ఇంత మన మామూలుగా అమెజాన్ లో తెప్పిస్తే ఏమవుతుందంటే ఇది లెంత్ లేదు సార్, అది వెడల్పు ఉంది, ఇది లెంత్ ఉంది సార్. మనకి పిల్లలు కానీ పక్కన వచ్చి తాగడానికి నీళ్లు తినడానికి ఫీడింగ్ తీసుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది నాకు. మీకు శాంపుల్ చూడండి, ఇది ఇలా ఉంది. ఇది డ్రింకర్ అండి, ఇది ఫీడర్ అండి. ఇప్పుడు దీనిలోకి వేసిన తర్వాత పిల్లలు అనేది ఇక్కడ వచ్చి ఇక్కడ తలపెట్టి తింటది మేత, కత్తి దీనిలోకి ఎంటర్ అవ్వడానికి కుదరదు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నీళ్ళు వచ్చి తాగుతాయి, దీని మీద ఎక్కొచ్చు కానీ లోపలికి కూర్చొని లిటర్ వేసి దానికి కంపు చేసే ఛాన్స్ ఉండదు. ప్లేట్స్ లో అయితే చాలా పెద్ద కాంప్లికేషన్ అండి, ఇసుక తొక్కుతాయి, మట్టిలో ఇది ఇసుకలో తొక్కేస్తాయి, తర్వాత వాటర్ టబ్ లోకి వస్తాయి, తర్వాత ఫీడ్ టబ్ లోకి వెళ్తాయి. అవన్నీ తిరగడం వల్ల ఖచ్చితంగా చాలా మొటాలిటీ వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఇవైతే ప్రిఫరబుల్ అండి, మనకేం ప్రాబ్లం కాదు. ఇంకా ఏమైనా అప్గ్రేడెడ్ ఇంకా చాలా బాగున్నాయి ఏమైనా దొరికితే అవి కూడా టైం టు టైం రీసెర్చ్ చేసి మేము తీసుకొని వస్తూనే ఉంటాను. ఇప్పుడు
మీరు ఎవరైనా కావాలనుకుంటే ఇంక్యుబేటర్ తీసుకునేటప్పుడే ఇది కూడా మనం సజెస్ట్ చేస్తాము వీడియోలో, మీకు లింక్ వచ్చేలా చేస్తాము. ఒకవేళ మీకు అప్పుడే అనిపిస్తే మీరు అలాగే మనకు ఆర్డర్ చేసుకుంటే మనం అదే ఇంక్యుబేటర్లో పెట్టి పంపించడం జరుగుతుంది. నేనైతే పర్సనల్గా ఫామ్కి అయితే మన ఫామ్లో ఉన్న కోళ్ళకైతే దగ్గర 12 నుంచి 15 ఫీడర్లు డ్రింకర్లు తెప్పించానండి. అప్పుడు కొన్ని రిక్వైర్మెంట్ మీదుగా. ఇప్పుడైతే అవి కూడా అన్ని పాడైనాయి లేండి, ఏది ఒరిజినల్ కండిషన్లో లేదు. మీరు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది ఒకప్పుడు తెప్పించిందండి నేను, ఇది అమెజాన్లో తెప్పించింది. ఇప్పుడు ఇవి కొత్తవి. ఇవి వచ్చేసి రీసెంట్గా తెప్పించానండి అమెజాన్లో. ఇవి రీసెంట్గా తెప్పించానండి అమెజాన్లో నేను. కాకపోతే మీరు క్వాలిటీ అంతా చూసుకుంటే చాలా బాగానే ఉంది, కానీ అమెజాన్ తెప్పించింది కూడా. కాకపోతే ఇదేమో మరి కొంచెం హార్డ్గా ఉందండి ప్లాస్టిక్. ఇదేమో మరి కొంచెం హార్డ్గా ఉంది ప్లాస్టిక్, ఇది స్మూత్ ఉంది ప్లాస్టిక్. ఇది ఒక్క విషయానికి నాకేమో డౌట్ వస్తుంది. కానీ ఏదన్నా కానీ పాడవుతుందండి ఎండలో పెడితే, నీటిలో పెడితే ఏం కాదు. కాకపోతే దీనికి చూడండి ప్లాస్టిక్ హ్యాండిల్ ఇచ్చారు, అంటే పెద్దదిలేండి. చిన్నదైన అమెజాన్లో దొరుకుతుంది. ఇది చూడండి ఐరన్ ఇచ్చారు, అంటే కొంచెం బాగుంది అనమాట. తర్వాత దీనిలో ఫిక్సింగ్కి ఒక 3 ఇచ్చారండి. దీంట్లో ఫీడింగ్కి దీంట్లోనూ 3 ఉన్నాయి. వాటర్కి 1, 2, దీనిలో వాటర్కి 3 ఇచ్చారండి హోల్డ్ చేయడానికి. దీనిలో అయితే 4 ఇవ్వడం జరిగింది క్లిప్స్. ఇప్పుడు దీని లోపల ఇలా వాటర్ వస్తుందండి. వాటర్ వచ్చిన తర్వాత ఇలా నిండుకుంటుంది, తర్వాత అవుట్ ఫ్లో వెళ్ళడానికి ఉండదు. ఇది కూడా సేమ్ మెకానిజంలో పనిచేస్తుంది. కానీ చూడండి ఇదంతా పాడైంది, చూడండి సైడ్లు మొత్తం ఇరిగిపోయినాయి. ఇట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ పోతుంది, కానీ కాకపోతే మనం నీళ్ళలో పెట్టుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. బ్రూడింగ్ సెటప్లో అక్కడ బల్బ్ కూడా ఉంటుంది కదండి, బల్బ్ హీట్ కూడా తగులుతూ ఉంటుంది. స్లోగా పోయింది. ఇది మనం ఇంకా వాడి చూడాలి ఎలా ఉంటుందో. ఇప్పుడు అవన్నీ తీసేసి ఇవే పెట్టి వాడతాం అన్నమాట చిన్నపిల్లలకి. చూద్దాం ఎంతవరకు పనిచేస్తాయి అనేది. అలాగే కావాల్సిన వాళ్ళు కూడా పంపిస్తాము, కావాలంటే బుక్ చేసుకోవచ్చు సార్ మీరు. సార్ ఇప్పుడైతే మనకి ఫీడర్లు డ్రింకర్లు ఉన్నాయి కదండి. యాక్చువల్లీ పాత ఫీడర్లకి డ్రింకర్లకి, అంటే మేము అమెజాన్లో తెప్పించిన ఫీడర్ల డ్రింకర్లకి మన దానికి తేడాలు ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి డ్రింకర్ సార్, పాతది మనం వాడుతున్నది ఆల్రెడీగా. మనం కోళ్ళకి వాటర్ పెట్టడానికి వాడాము. ఎలా పనిచేస్తుంది ఇది పనితీరు అంటే, మనకి ఇప్పుడు ఇదే డ్రింకర్ కదండి, దీనిలో వాటర్ వేసుకుంటాము, రివర్స్లో వేస్తాము. ప్రాక్టికల్గా కూడా చూపెడతానండి మీకు. ఇక్కడ ఒక హోల్ ఉంది చూడండి, ఈ హోల్లో మాత్రమే మన బయటకు వస్తుంది అనమాట వాటర్ వచ్చినప్పుడు ఇది మొత్తం నిండుతుంది. ఇక్కడ పై లెవెల్ దాకా నిండంగానే ఆఫ్ అయిపోతుంది సార్ వాటర్. మళ్ళీ దీనికన్నా ఇది హైట్ లో ఉంటుంది, ఇటువైపు ఉన్నది. వాటర్ అనేది అవుట్ ఫ్లో అవ్వదు. అలాగా మనం ఏమైనా ఇంబ్యాలెన్స్ ఇట్లా పెట్టామంటే ఒలికిపోతుంది, వాటర్ వచ్చేస్తా ఉంటే బయటకు వెళ్ళిపోతా ఉంటే అసలు వాటర్ ఆగదు. నార్మల్ కండిషన్స్ లో మనం నీట్ గా పెట్టి ఇట్లా లెవెల్ గా దీని అయితే ఫిక్సింగ్ చేసేసుకుని ఇట్లా పెట్టేసామనుకోండి, ఏమి ఇబ్బంది లేదండి. దీని నీళ్ళు నిండుతాయి, అయిపోగానే ఒక్కొక్క డ్రాప్ దానిలోకి వెళ్తా ఉంటే తాగేస్తా ఉంటే పిల్లలు, అప్పుడేమి ఇబ్బంది లేదండి. అది దాని మెకానిజం. అయితే ఫీడర్ అయితే మనం అంత సర్కస్ చేయాల్సిన పని లేదు. ఫీడర్ చూడండి ఇలా ఉంది. ఇది మనం ఆల్రెడీ పాతది వాడుతున్నాం, అమెజాన్లో తెప్పించింది. ఇది పెద్దది, 2 కిలోలు ప్లస్ ఉంది సార్ ఇది. దీనిలో అయితే మనము ఫీడ్ డైరెక్ట్ గా ఇక్కడ పైన పోసేస్తాం సార్. దీంట్లో కూడా సేమ్, ఇది తీస్తామండి, పైన పోసేస్తాం, తర్వాత ఇది పెట్టేస్తాము. ఎందుకు మనకి ఇక్కడ ఇలాంటివి ఇచ్చారు, దీనిలో ఇది కానీ ఎందుకు ఇచ్చారంటే, మనం ఒకేలా పెట్టుకున్నా పర్లేదు, మనం పట్టుకొని లిఫ్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. అయితే ఇట్లా హ్యాంగ్ చేస్తారు సార్, ఎందుకంటే కోళ్ళు నార్మల్గా ఫీడింగ్ కానీ ఇది కానీ తినేటప్పుడు దీని మీద ఎగిరి కూర్చుంటాయి. దీని మీద ఇచ్చేస్తే అప్పుడు కొంచెం షేక్ వస్తుంది అది వెయిట్కి, అప్పుడు పైన కింద ఉంటాయని. నేల మీద ఉంటాయి కొంచెం డస్ట్ అది ఇది. మామూలుగా అయితే వరి పట్టేస్తారు కదా సార్ కిందకి, అది మొత్తం నీళ్ళకి ఎగిరుతుంది, దానిలో మొత్తం ఫిల్ అవుతుంది అనే ఉద్దేశంతో కొంచెం ఇట్లా పైన హైట్లో హ్యాంగ్ చేస్తారు దీన్ని. ఇప్పుడైతే మనకు అవసరం లేదు, తక్కువ పిల్లలు కదా, ఇసుకేస్తున్నాం, ఇసుక దాని మీదకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. దానికైతే ఇది ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు ఫీడర్లో ఫీడ్ ఎలా వేయాలి చూడండి సార్. ఇది బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్, మన పిల్లలకి ఒక నెల రోజుల పాటు వేసే ఫీడ్ సార్ ఇది. దీన్ని వేస్తే అస్సలు మనకి ప్రాబ్లమ్స్ రావండి కోడి పిల్లలకి. సార్ ఇప్పుడు ఫీడ్ విషయానికి వస్తే, ఫీడ్ ఎందుకు మనం బ్రాయిలర్ స్టార్టర్ ఫీడే వాడండి, వేరే ఏది వద్దు అంటే కొంతమంది అడుగుతారు సార్. ఏంటి సార్ మొక్కజొన్న పిండి వేస్తామండి, లేదంటే సజ్జలు రాగులు వడ్లు ఇలాంటివి వేస్తామండి, బియ్యం వేస్తామండి, వేరే ఇంకేదన్నా వేస్తామండి అంటారు. సార్ పుట్టిన పిల్లలకి మనం ఏమీ వేయద్దు, ఓన్లీ బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్. ఎందుకు మనం ప్రిఫర్ చేస్తాం బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ అంటే, కోడి పిల్లల్ని చేసింది అనుకోండి, అదేం చేస్తుంది, కోడి పిల్లల్ని రెక్కల కింద పెట్టుకొని కావాల్సినప్పుడు బయటికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న చీమలు కానీ, పురుగు కానీ, పుట్ర కానీ ఏది దొరికితేది, చెదులు కానీ అన్నీ తినిపిస్తుంది. తర్వాత దాన్ని గ్రీనరీ తినిపిస్తుంది అండి, ఆకులు అది ఇది. దాంతోపాటు ఒక మీరేసిన రాగులు సజ్జలు అవన్నీ తినిపిస్తుంది. ఓన్లీ అదే తినిపించదు కదండి, ఇవన్నీ ఉంటాయి దానికి కావాల్సినవి. మనమైతే ఇంక్యుబేటర్లో పిల్లలు చేపిస్తాం కాబట్టి కోడి దానికి రెక్కల కింద పిల్లలు వేసుకునేలాగా మనమైతే ఒక లైట్ వేసుకొని బ్రూడింగ్ సెటప్ చేసుకుంటాము. మేత ఇదే
ఎందుకు ఇవ్వాలంటే మనం బయటికి వదిలి అక్కడ అది తిరిగే పులుగు పుట్ర అదన్నీ తినిపించడం మనకు వీలు కాదు కదా, కోడి అయితే కొంచెం తినిపిస్తుంది. ఇప్పుడు దానికి కావాల్సిన మొత్తం దీని లోపల మొక్కజొన్న పిండి, సోయా, తర్వాత దీంట్లో మీరు దానికి కావాల్సిన మినరల్స్, దానికి కావాల్సిన ఇది కాల్షియము, విటమిన్స్ అన్నీ కలుపుకుంటారు సార్. దీంట్లో పిల్లలకి ఎదగడానికి, సమర్థవంతంగా ఎదగడానికి ఎన్ని కావాలో ఆ న్యూట్రిషన్స్ దాన్ని కలుపుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకే కానివ్వండి, పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, చిన్న చిన్న పిల్లలు, మనం ఎన్ని తెచ్చి పెడతాం చెప్పండి వాళ్ళకి, ఎనర్జీ రావడానికని, త్వరగా పెరగడానికి అని చెప్పి హార్లిక్స్ అని, బోర్నెట్ అని, బూస్ట్ అని, ఇంకా ఏదేదో ఉంటాయి. అవన్నీ దానికి పెట్టి మనం పిల్లలు పెట్టినట్టు కోడి పిల్లలకైతే మనం ఇది అట్లా ఇచ్చినట్టు అండి. మరి కాస్ట్ కూడా ఎంత ఎక్కువైపోతున్నామండి అంటే, మనము మామూలుగా సజ్జలు కానీ, రాగులు కానీ, మీరు వడ్లు కానీ ఏది కొనుక్కున్నా కిలో ఆవరేజ్గా 30 నుంచి 35 రూపాయలు ఉంటాయి. ఇవైతే 40 నుంచి 45 రూపాయలు ఉంటుంది. ఆ 10 రూపాయలు ఎక్కువ పెడితే పిల్ల స్ట్రాంగ్గా పెరుగుతుంది. ఒక నెల రోజుల పాటు మ్యాక్సిమం మొటాలిటీ ఉండదండి. ఏదైనా వీక్నెస్ ఉన్న పిల్ల, ప్రాబ్లం అయిన పిల్ల తప్ప చనిపోయే ప్రసక్తి ఉండదు క్వాలిటీ ఉన్న ఫీడ్ అయితే. ఇప్పుడు ఫీడ్లో క్వాలిటీ ఎలా కనుక్కోవాలంటే, ఫీడ్ వచ్చి మనం ఇట్లా పెట్టుకుంటే మనం అసలు ఏం చేయాల్సిన పనిలా, ఇక్కడికే స్మెల్ గమ్మని వస్తుంది. స్మెల్ చూస్తే చాలా బాగుంటుంది. అది మనకేమైనా పాడైన ఫీడ్ అనుకోండి, ఒకటి ఫస్ట్ స్మెల్ రాదండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, నేను అంత దూరం నుంచి ఉన్న స్మెల్ వస్తుంది మంచిగా, అంత ఇది ఉంటుంది దాంట్లో కాన్సన్ట్రేషన్. మనం కనుక ఏం స్మెల్ రావట్లేదు, ముక్కల దగ్గర ఇలా చూసిన స్మెల్ రావట్లేదు అంటే అసలు అది వద్దు ఫీడ్. అది ఎందుకంటే ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది. ఫీడ్కి కొన్ని రోజులు అనేది ఉంటుంది సార్, అది మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఆ అన్ని రోజులు అయిపోతే ఆ ఫీడ్ మనకు పనికి రాదనమాట. మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువైపోయింది అనుకోండి, దీనికి పురుగులు పడతాయి. పురుగులు పట్టి మళ్ళీ కంపు స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఫీడ్ కొనేటప్పుడు మాత్రం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మంచి స్మెల్ వస్తుందా ఫీడ్ వస్తే నో ప్రాబ్లం కొనేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఫీడ్ ఎలా వేయాలి అని చూపెడతాను. ఇది పెద్ద సార్, ఇది మన పెద్ద పిల్లలకి అంటే ఒక నెల దాటిన పిల్లలకి వేసుకుంటామా. ఏంటి సార్ అప్పుడు కూడా మనము దీంట్లో వేసుకోవచ్చు కదా అంటే, మామూలుగా కింద వేసేస్తే తినేస్తాయి కదా అంటే, కింద వేస్తే సార్ వేస్ట్ చేస్తాయి పిల్లలు. అంటే వాటికి తెలియదు కదా, అప్పుడే మనం బయటకు వదులుంటాము. అందుకని దీనిలో ఒక పూట మనం ఏం చేస్తామంటే ఫీడ్ వేస్తాము. అంటే ఇది కాదు, ఫినిషర్ ఫీడ్ వేసుకుంటాము. అప్పుడైతే పెద్దదైన పిల్లలకి ఇదిగోండి ఇట్లా వేసేస్తాము. చిన్న పిల్లలకైతే మనం స్టార్టర్ ఫీడ్ వేస్తూ ఉంటామండి. ఇది చిన్న పిల్లలది కదా, చూడండి ఇది ఓపెన్ ఉంది, ఇది పక్కనకి ఇట్లా అనేయచ్చండి. ఇది తీయచ్చు కానీ మనకు అవసరం లేదు. ఏదన్నా ఇది మొత్తం గలీజ్ అయింది కడుక్కోవాలంటే మాత్రము ఇది చూడండి ఇట్లా తిప్పి ఇట్లా తీస్తే వచ్చేసింది అంతే. ఇప్పుడు దీన్ని పెట్టేసి నీట్గా ఫిక్స్ చేసేసుకోవచ్చు. అయిపోయింది ఫిక్సింగ్. దీనిలో 3 లాకలు ఉంటాయి. ఆ లాకలు మొత్తం కూర్చున్నాయా లేదా అని చూసుకోవాలి సార్. ఇప్పుడు జస్ట్ ఫీడ్ వేస్తాం దాంట్లోకి. చూడండి తీసుకున్నామా ఫీడ్, పోస్తాం అంతే, అయిపోయింది. ఫీడ్ పోస్తామండి. ఇప్పుడు వచ్చేసి కోడిపిల్ల ఏం చేస్తుందంటే ఇక్కడికి వచ్చి తినడానికి స్టార్ట్ చేస్తుంది సార్. ఇది మొత్తము ఇట్లా తింటా ఉంటే ఇక్కడ మొత్తం కారిపోతాం. చూడండి చూడండి ఇక్కడ కొంచెం తీయంగానే కనబడుతుంది కదా, చూడండి ఇట్లా తీయంగానే చూడండి కొంచెం కొంచెం వచ్చేస్తూనే ఉంటుంది. మనము తీస్తుంటాము వచ్చేస్తూ ఉంటుంది, తీస్తూ ఉంటాము వచ్చేస్తూ ఉంటుంది. అట్లాగా అసలు అక్కడ ఖాళీ అవ్వదండి. ఇక్కడ నుంచి తగ్గుతూ ఉంటుంది, కింద వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనము చిన్నపిల్లలకైతేనండి ఉదయం ఒకసారి పెట్టేస్తే చాలు. అంటే 24 అవర్స్ నుంచి 48 అవర్స్ దాకా తింటే ఎన్ని పిల్లలు ఉన్నాయన్నది డిపెండ్ అవుతుంది. కొంచెం పెరగగానే ఒక 6 రోజులు అయిపోయింది అనుకోండి, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పక్కా పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంకా ఆ 1/2 కిలో దగ్గర వచ్చేస్తుంది అనుకోండి, రోజుకి 4 నుంచి 5 సార్లు పెట్టాలని తినేస్తాయి అని మొత్తము పిల్లలు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా ఓపెన్ పెడితే పిల్లలు ఏం చేస్తారంటే ఇక్కడికి ఎగిరి దీని మీద కూర్చొని దీనిలో పెట్టేసే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. దీన్ని ఎందుకు ఇచ్చారంటే చూడండి ఇట్లా తీసుకొని ఇక్కడ హోల్ ఉంది, ఈ హోల్లోకి ఇట్లా పెట్టేసేయాలండి. ఇట్లా పెట్టేస్తే అయిపోయింది. దీన్ని ఇట్లా పెట్టి ఇట్లా హ్యాంగ్ చేస్తారండి, ఏదైనా తాడు కట్టి ఇలా కడతారు ఇట్లాగా. ఎందుకు కొంచెం పైన ఉండడానికి. చిన్నపిల్లలకి అవసరం లేదు, ఒకవేళ కొంచెం ఎగిరే పిల్లలు అయినాయి అనుకోండి దీని మీద కూర్చుంటే అది బ్యాలెన్స్ దొరకకూడదని కొంచెం ఇట్లా కడతారు. ఇక్కడ కూర్చోడానికి ట్రై చేసిన పిల్ల ఇలా ఊగుతుంది, అప్పుడు కూర్చోదు అది. అలా ఉపయోగపడుతుంది అనమాట ఇది. మళ్ళీ డ్రింకర్ లో మనం వాటర్ ఎలా పోసుకోవాలి, జస్ట్ ఏం లేదు సార్, ఇది ఆల్రెడీ పోసున్నది చూడండి. వాటర్ ఉన్నాయి దీంట్లో, ఇక్కడ దాకా ఉన్నాయి లెవెల్ వాటర్. మనం లిఫ్ట్ చేసాం కాబట్టి కారిపోయింది. ఇక్కడ దాకా లెవెల్ వాటర్ ఉంది సార్, నిండా పోసి పెట్టాము. కాకపోతే ఇక్కడున్న వాటర్ వెళ్తూ ఉంటుంది, ఇక్కడ ఖాళీ అవుతుందనే ఈ హోల్ ద్వారా బయటకు వస్తుంది సార్. ఎలా పనిచేస్తారంటే దీనికన్నా హైట్ ఉండడం వల్ల ఇక్కడ దాకా వచ్చి అయిపోతుంది సార్. ఈ ప్లాస్టిక్ ఇది ఉంది కదా ఈ లెవెల్కి, అంతకన్నా మించి రాదన్నమాట. ఎలాగంటే మనం మినరల్ వాటర్ క్యాన్ ఉంటుంది కదా, ఒక కింద ఒక ఇది పెట్టి పైనుంచి రివర్స్ వేసినా మనకి ఎందుకు అవుట్ఫ్లో అవ్వదు, పైనుంచి ఎయిర్ లీక్ అవ్వదు, కింద మనకి వాటర్ సర్ఫేస్ ఉంటుంది. ఖాళీ అయినప్పుడు బుడగలు వస్తే కిందకి వెళ్ళిపోతుంది వాటర్. అలాగా ఇప్పుడు దీనిలో చూపెడతాను ఎలా చేయాలని. ఇది ఉంది కదా, జస్ట్ ట్విస్ట్ చేయాలి సార్, వచ్చింది. ఇప్పుడు ఏం లేదు సార్, ఇట్లా పెట్టుకున్నాము. ఇది వాటర్ పోసేస్తాము, 1.5 లీటర్ పడుతుంది సార్ ఇది. ఇవ్వండి వాటర్ పోసాము. ఇప్పుడు ఎలాగా మనము దాన్ని చేసినట్టు ఇట్లా చేయకూడదండి, డైరెక్ట్గా ఇది ఇలాగే పట్టుకోవాలి. రివర్స్ చేస్తే మనకి పడిపోతుంది వాటర్.
ఇప్పుడు చూడండి ఇవి 4 లాకలు ఉన్నాయి, కరెక్ట్ గా కూర్చునేలాగా మనము ఫిట్టింగ్ చేయాలి సార్. ఇది చూసుకోవాలి, 1 2 ఇటువైపు 3 4 కూర్చున్నాయి. ఏదో ఒకటి పైనకున్నా మనకి వాటర్ లీక్ అయిపోతుంది, ఎందుకంటే లెవెల్ రాదనమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా, జస్ట్ అంతే అయిపోయింది. చూడండి వాటర్ వచ్చేస్తున్నాయి దీంట్లో హోల్లో నుంచి వచ్చి, ఇది నిండంగానే ఆఫ్ అయిపోతుంది అదే ఆటోమేటిక్గా. మళ్ళీ పిల్లలు తాగేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది, తాగేస్తూ ఉంటుంది వస్తూనే ఉంటుంది సార్. ఇలా పనిచేస్తుంది అనమాట. మనకి మినరల్ వాటర్ క్యాన్ అయితే ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది. ఇప్పుడు చూడొచ్చు కంప్లీట్ అయిపోయింది సార్ వాటర్ రావడము. ఇంతే సింపుల్ ఉంటుందండి ఇది. ఇప్పుడు మనం అదే ఒక ప్లేట్లో పెట్టామనుకోండి, ఏం చేస్తుంది పిల్ల, అటు నుంచి ఇటు నుంచి వస్తుంది, ప్లేట్లో దిగుతుంది, తర్వాత అటు తీసుకుంటుంది, దాన్ని తొక్కొని వచ్చి దీనిలో దిగుతుంది, మళ్ళీ అటు ఫీడ్లోకి వెళ్తే దాని మీద తొక్కుతుంది, దీనిలోకి వస్తుంది. అంటే రెట్ట తొక్కుతుంది ఫస్ట్, మరి ఫీడ్ తొక్కుతుంది, వాటర్ తొక్కుతుంది. ఫస్ట్ వాటికి ఇన్ఫెక్షన్ అవుతుంది సార్. రెండోది స్మెల్ ఎక్కువైపోతుంది సార్ ఇంక్యుబేటర్లో, అది బాక్స్లో బ్రూడింగ్ సెటప్లో. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మనం ఒక ఫీడరు ఒక డ్రింకరు పెట్టుకోవాలి. చాలా మంది డైరెక్ట్ పెట్టేస్తున్నారు బౌల్స్ లో, దాంట్లో దీంట్లో. అదేం చేస్తారంటే బయటకి మొత్తం తీసేసి వీటిని అక్కడ మొత్తం అంతా కంపు చేస్తే లోపల ఉన్న తడి మొత్తం దాంట్లో వెళ్ళి మట్టి చేరి, ఆ మట్టిలో ఉన్న దాని పెంట అదే తింటుంది. అప్పుడు ఆ పెంట మొత్తం దాని కడుపుకి వెళ్తే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది, పిల్లలు మ్యాక్సిమం చనిపోయే ఛాన్సులు ఉంటాయి. హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్, కోళ్ళకి కానీ పిల్లలకు కానీ ఏదన్నా కానీ. మనం ఎంత నీట్గా చూసుకోగలిగితే అంత మంచిగా రిజల్ట్ కావచ్చు, వచ్చిన పిల్లలు బతకడం కావచ్చు, రేపొద్దున్న దానికి రోగాలు లేకుండా మంచిగా ఎదగడానికి కావచ్చు ఆస్కారం అవుతుంది. మనం అదే కంపు పెట్టామనుకోండి, మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా రోగాల్లోనే ఉంటాయి. మన పిల్లలు పుడుతూ ఉంటే చనిపోతూ ఉంటాయి, పెద్దలు తెలియకుండానే చనిపోతాయి. ఇలాగా హైజీన్ అనేది అంత ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చి వ్యాక్సిన్ కూడా ఇంపార్టెంట్ సార్. అది ఎలా చేయాలని చూపిస్తాను మీకు మళ్ళీ తర్వాత. ఇది చూడండి, ఇప్పుడు ఇంతే సింపుల్. ఇప్పుడు చూడండి అవుట్ఫ్లో అవ్వలేదు, ఫీడ్ అక్కడి నుంచి బయటకు పడిపోలేదండి. ఇప్పుడైతే మనము టెస్టింగ్ బేసిస్ లో క్వాలిటీ ఎలాగుంది అని చూడడానికి ఒక 100 డ్రింకర్లో 100 ఫీడర్లో 100 అయితే తెప్పించడం జరిగింది. నెక్స్ట్ ఇవన్నీ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఇచ్చేసి, అంటే మనకు ఒక 2-3 రోజులు వచ్చేసారు బుక్ చేయగానే కంపెనీ నుంచి డైరెక్ట్. ఖాళీ అయిపోగానే మేము మీకు మళ్ళీ తెప్పిస్తాం సార్. ఇది క్వాలిటీ చూసుకొని ఆలోపు మన క్వాలిటీ తెలిసిపోతుంది. కావాల్సిన వాళ్ళు ఇంక్యుబేటర్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలని నేనైతే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మీరు అమెజాన్లో తీసుకుంటారు, ఓకే తీసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఎప్పుడు తీసుకోవడానికి ట్రై చేస్తారు, పిల్లలు బయటకు వచ్చిన తర్వాత మీరు మాత పెట్టేటప్పుడు కాంప్లికేషన్ కనపడుతుంది చూడండి, అప్పుడు కొనుక్కుంటారు. అప్పుడు కొనుక్కోవడం కన్నా ఫస్ట్నే కొనుక్కోవడం బెస్ట్. మీరు ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్నా మీకు అమెజాన్ నుంచి వస్తుంది, కానీ మన దగ్గర ఉంటాయి కాబట్టి మీకు అంత స్ట్రెయిన్ అవసరం లేదు. అమెజాన్లో ఏదైతే పే చేస్తారో దానికన్నా తక్కువే ఉంటుంది మన దగ్గర అమౌంట్. దాన్ని ఇంక్యుబేటర్లోనే పెట్టి ప్యాక్ చేసి పంపిస్తాము. హ్యాపీగా మీరు అక్కడ తీసుకోగలుగుతారు, హ్యాపీగా వాడుకోగలుగుతారు. ఇంతే సార్, చూడండి ఎంత బాగుందో సెటప్. సార్ ఇప్పుడైతే ఇది మనం వచ్చి వాటర్ని ఫీడ్ని ఇప్పుడు కోడి పిల్లలు ఇక్కడ ఉన్నాయి కదా వాటికి పెడదాము. ఎలా పెట్టాలి నేను చూపెడతాను. జస్ట్ ఏం లేదు సార్, ఫీడ్ తీసుకొచ్చాను, ఇక్కడ పెట్టేశానండి. వాటర్ తీసుకొచ్చేసాను, ఇట్లా పెట్టేశానండి. వాటర్ కావాలంటే వాటర్ తీసుకుంటే, ఫీడ్ కావాలంటే ఫీడ్ తీసుకుంటే సార్, అంతే. చూడండి ఎంత బాగా అవుతుంది. మీరు అదే బౌల్లో కనుక పెడితే చాలా కంపు చేస్తాయి సార్. అలా దిగడము ఎక్కడము ఇలాగా మొత్తం కంపు అయిపోతాయి వాటర్ మొత్తము. ఇప్పుడైతే మనకి బయట లీక్ అయ్యే ఛాన్సులు ఉండవు, మంచిగా నీళ్ళు తాగడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు దాకా పెట్టున్నాం కదా, అందుకని ఎక్కువగా తాగట్లేదు. మామూలుగా అయితే కొంచెం సేపు ఆగితే బాగా తాగుతాయి సార్. అవి భయపడుతున్నాయి మనం చూసి.